పెళ్ళైన వారు ఆ 2 రోజులలో ఈ పని మాత్రం చేస్తే దరిద్రం పట్టుకుంటుంది. మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు నియమాలున్నాయి. వాటిని చాలామంది ఆచరిస్తూ వస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ ఆచారాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ ఆచారాలు పాటించడం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ ఆచారాలలో ఒకదాని గురించి చెప్పుకుందాం. సాధారణంగా పెళ్ళైన స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేసి పనులను మొదలు పెడుతూ ఉంటారు. అలాంటి వారి విషయంలో పెద్దగా పట్టింపు లేదు. కానీ వారంలో 1 లేదా 2 సార్లు తలస్నానము చేసేవారు మాత్రం కొన్ని ఆచారాలను పాటించాలి. సాధారణంగా పెళ్ళైన ప్రతి స్త్రీ శుక్రవారం తలస్నానం చేస్తూ ఉంటుంది. కానీ శుక్రవారం అసలు తలస్నానము చేయకూడదు. దానివలన సకల సౌఖ్యాలకు దూరమయ్యి దరిద్రం పట్టుకుంటుంది. రోజు తలస్నానం చేసేవారికి అలాంటి నియమాలుండవు. అసలు ఏ రోజు తలస్నానం చేస్తే మంచు కలుగుతుందో తెలుసుకుందాం. సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తలు ఇద్దరూ ఐక్యమత్యంగా ఎంతో అన్యోన్యంగా ఉంటారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యము కలుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వారాలలో తలస్నానము చేసి సౌభాగ్యము మరియు ఐశ్వర్యం పొందండి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face, tell me that you love